అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ కథల్లో విలువ తెలియనివాడు. ఇది జాతక కథ. పూర్వం ఒకప్పుడు మగధరాజు విరూపసేనుడి కాలంలో బోధిసత్వుడు ఒక ఏనుగు రూపం దాల్చాడు. ఆ ఏనుగు తెల్లని శరీర ఛాయతో ఐరావతాన్ని పోలి ఉన్నది. అందుచేత మగధరాజు ఆ ఏనుగును తన పట్టపు ఏనుగుగా చేసుకున్నాడు. ఒక పర్వదినం నాడు మగధరాజ్యమంతా దేవలోకాన్ని మించి అలంకరించబడింది. నగరమంతటా అతి వైభవమైన ఊరేగింపు జరపటానికి ఏర్పాట్లు చేశారు. పట్టపు ఏనుగును చక్కగా అలంకరించారు. సైనికులు ముందు వెనక నడుస్తుండగా రాజు ఆసీనుడై ఉన్న ఏనుగు అంబారి ఊరేగింపు బయలుదేరింది. దారి పొడుగునా జనం ఉత్సాహంతో ఆహా, ఏమి ఈ గజరాజు గమనం, దీని అందచందాలు చూస్తుంటే ఏ సార్వభౌముడికో వాహనంగా ఉండదగినదిలా కనపడుతుంది అంటూ ఏనుగును మెచ్చుకోసాగారు. ఈ పొగడ్తలకు రాజు కోపం తెచ్చుకుని మనసులో, జనం రాజైన నాకు చూపవలసిన గౌరవం ఈ ఏనుక్కు చూపుతున్నారన్నమాట. ఒక్కడూ అంబారీలో ఉన్న నాకేసి కన్నెత్తి చూడడం లేదు. దీన్ని ఏదో విధంగా పరలోకయాత్ర కట్టించాలి అనుకున్నాడు. రాజు మరుసటి రోజున మావటివాణ్ణి పిలిపించి, ఒరే, పట్టపు ఏనుగు మంచి శిక్షణ గలదేనా అని అడిగాడు. దానికి శిక్షణ ఇచ్చి అంబారీ ఏనుగుగా తయారు చేసింది నేనే ప్రభు అన్నాడు మావటివాడు. ఏమో, నీ మాటల్లో నాకు నమ్మకం కలగడం లేదు. ఒట్టి పొగరబోతు ఏనుగని నా అనుమానం అన్నాడు రాజు. అలాంటిదేం లేదు ప్రభు అన్నాడు మావటివాడు. సరే, నువ్వు చెబుతున్నట్టు అంత గొప్ప శిక్షణలో పెరిగిన ఏనుగైతే నువ్వు దాన్ని ఆ కనపడే పర్వత శిఖరానికి ఎక్కించగలవా అని అడిగాడు రాజు. ఎక్కించగలను మహాప్రభు అని మావటివాడు పట్టపు ఏనుగును క్షణాల మీద పర్వత శిఖరానికి ఎక్కించాడు. రాజు కొంత పరివారాన్ని వెంటపెట్టుకొని ఏనుగు వెనక్క కొండ ఎక్కాడు. శిఖరం ఒకచోట బల్లపరుపుగా కొంత దూరం పోయి కోసుగా కొనతేరి ఉన్నది. రాజు ఏనుగును అక్కడ ఆపమని మావటికి చెప్పాడు. నువ్వు దానికి ఇచ్చిన శిక్షణ ఏ పాటిదో చూస్తాను. ఏనుగును 3 కాళ్లపైన నిలబెట్టగలవా అన్నాడు రాజు. వెంటనే మావటివాడు ఏనుగు తలను అంకుశంతో తాకి సైగ చేసి, బాబా, ప్రభువుల వారి ఆజ్ఞ అయింది, 3 కాళ్ల మీద నిలబడు అన్నాడు. ఏనుగు అలాగే చేసింది. రాజు, ఆహా, బావుంది అని, ఈసారి ముందరి 2 కాళ్ల మీద నిలబడదేమో చూడు అన్నాడు. మావటివాడు సైగ చేయగానే ఏనుగు ముందు కాళ్ల మీద నిలబడింది. ఇది బాగానే ఉన్నది. ఇప్పుడు వెనక కాళ్ల మీద నిలబడగలదేమో ఆజ్ఞాపించి చూడు అన్నాడు రాజు, ఏనుగు కేసి కోపంగా చూస్తూ. వెంటనే ఏనుగు వెనక కాళ్ల మీద నిలబడింది. ఒంటికాలి మీద నిల్చోగలదా అన్నాడు రాజు. ఏనుగు సునాయాసంగా ఒంటికాలి మీద నిలబడింది. ఇన్ని తిప్పలు పెట్టిన ఏనుగు పర్వత శిఖరం మీద నుంచి కిందికి పడకపోయేసరికి రాజు మనసులో కుళ్ళిపోతూ మావటితో, ఇలాంటి పనులు ఏ కొద్దిపాటి శిక్షణ గల ఏనుగైనా చేయగలదు. ఇంకొక పరీక్ష పెట్టదలిచాను అన్నాడు. అలాగే, ఆ పరీక్ష ఏమిటి ప్రభు అని అడిగాడు మావటివాడు. ఏనుగు కాళ్ల ఆధారంతో కొండ మీద నడిచినట్టే గాలిలో కూడా నడిచేలా చెయ్యి, అది నా ఆజ్ఞ అన్నాడు రాజు. ఆ సరికి రాజు దురుద్దేశం మావటివాడికి అర్థమైంది. కాని అతడు ఏమాత్రం బెంబేలు పడిపోకుండా ఏనుగు చెవిలో రహస్యంగా ఇలా అన్నాడు. బాబా, నువ్వు ఈ కొండ శిఖరం నుంచి కింద పడి మరణించాలని రాజు పథకం వేశాడు. అతడు నీ విలువ తెలియనివాడు. నీకు నిజంగా శక్తే ఉన్నట్టయితే ఈ శిఖరం కొస నుంచి ముందుకు పోయి గాలిలో నడువు అన్నాడు. గొప్ప మహిమ, అద్భుత శక్తులు గల ఆ ఏనుగు శిఖరం నుంచి ముందుకు పోయి అలా గాలిలో తేలియాడుతూ వెళ్ళసాగింది. అప్పుడు మావటివాడు రాజుతో, ఓ రాజా, ఈ ఏనుగు సామాన్యమైంది కాదు, మహత్తరమైన దైవాంశగలది. విలువ తెలియని నీ వంటి వాడికి పట్టపు ఏనుగుగా ఉండదగినది కాదు. మూర్ఖులు ఇటువంటి ఏనుగులనే కాదు, అమూల్యమైన మరి దేనినైనా పోగొట్టుకుంటారు. మూర్ఖుడు తన అవివేకాన్ని తనకు తానై 10 మంది ఎదుట చాటుకుంటాడు అన్నాడు.
ఏనుగు గాలిలో నడుస్తూ పోయి కాశీరాజ్యం చేరి అక్కడ రాజుగారి ఉద్యానవనం మీద ఆకాశంలో నిలిచింది. ఇది చూసిన నగర పౌరులు కోలాహలంగా అక్కడికి చేరారు. ఈ వార్త రాజుగారికి చేరింది. కాశీరాజు ఉద్యానవనానికి వచ్చి ఏనుగు కేసి చేతులు జోడించి, గజరాజా, నీ రాకతో నా రాజ్యం పవిత్రమైంది, కిందికి దిగిరా, ప్రార్థిస్తున్నాను అన్నాడు. రాజు ఇలా అనగానే ఏనుగు రూపంలో ఉన్న బోధిసత్వుడు పైనుంచి ఉద్యానవనంలోకి దిగాడు. రాజు ప్రశ్నించిన మీదట మావటివాడు జరిగినదంతా చెప్పాడు. అది విన్న కాశీరాజుకు, అక్కడ చేరిన ప్రజలకు చాలా ఆనందం కలిగింది. రాజు ఏనుగును చక్కగా అలంకరింపచేసి ఒక దివ్యసుందరమైన ప్రత్యేకశాలలో దానికి నివాసం ఏర్పరిచాడు. ఆ తరువాత తన రాజ్యాన్ని 3 భాగాలుగా చేసి ఒక భాగం ఏనుగు రూపంలో ఉన్న బోధిసత్వుడి పోషణ కోసం, రెండవ భాగం మావటికి ఇచ్చివేసి మిగిలిన దాన్ని తన సొంతానికి ఉంచుకున్నాడు. బోధిసత్వుడు కాశీరాజ్యం చేరినది మొదలుగా కాశీరాజు ఐశ్వర్యము, సంపద దినదినాభివృద్ధి కాగుచొచ్చింది. ఆయన పేరు ప్రఖ్యాతులు దశదిశలా వ్యాపించినాయి. ఇది కథ. తిరిగి ఇంకో చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.